మా పార్వతమ్మ ఇవాళ లచ్చిందేవైనది. నా చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్న మా అమ్మను చూసి దేవత నాకు గోరుముద్దలు తినిపిస్తుందేంది అని ఆశ్చర్యపోయేవాడిని. ఇవాళ ఈ దేవతలు నా దేవుడి కాడికి సాగనంపుతున్నానా అనిపిస్తాంది. శివయ్య నిన్ను ఇట్టాగే నువ్విప్పుడు ఎట్టున్నావో అట్టాగే సక్కంగా చూసుకుంటాడు. హనుమంతు, పార్వతిని మేము తీసుకొస్తాం గాని నువ్వు వెళ్ళి శివ రెడీ అయ్యాడో లేదో చూడు. ముహూర్తం దగ్గర పడుతోంది. అట్టాగే అమ్మగారు. నాకే ముద్దొచ్చేలా ఉన్నావు పార్వతి. ఎడంకాలి పాదానికి కూడా దిష్టి చుక్క పెట్టుకో. అమ్మగారు ఉండండి, నేను పడతాను. ఓరే గాని మీ బావ కాళ్ళుగడిగ దగ్గర నువ్వు ఉండాలి. వెళ్ళు. అట్టాగే పిన్ని. అరే గాని కాళ్ళు కడిగి 10 ఏళ్ళు వసూలు చేయి. అట్టాగే. 10,000 ఏం చేస్తావరా గాని? నా నీటి చేస్తానమ్మగారు. మమ్మల్ని వదిలేళ్తున్న మా అక్కకి పట్టుచీర కొనిస్తా. గాని ఏడవకురా. గని ఏడవ మాకు. నువ్వేడితే నాకు ఎలా బుద్ధి కాదు. సరే, నా నేడువను. నేను బావగాడికి పోతా. ఏటో గుండె బరువుగా ఉన్నది. పార్వతి, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే ప్రతి ఆడదానికి ఇలాగే ఉంటుంది. బాధపడకు, కూర్చో. నమస్తే బాబు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. యా ప్లీజ్. దేవా, ఏమైందిరా? కంటికి ఏదైనా తగిలిందా? లేదురా, ఎడమకన్నా అదురుతుంది. ఎడమకన్నా? అవునరా, నాకు కంగారుగా ఉంది. ఎడమకన్ను కొట్టుకుంటే మంచిది కాదంటారు. నీలాంటి మంచివాడికి చెడెలా జరుగుతుందిరా? నాకేమైనా అవుతుందేమోనని
భయం లేదు జానీ. ఈ పెళ్ళి ఏమన్నా అవుతుందేమోనని చిన్న భయం రా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? చచా, అలాంటి మాటలు నా నోటి వెంట రావద్దురా. కానీ చేతో జరుగుతుందన్న ఆందోళనగా ఉందిరా నాకు. ఎలారా? ఏంటో అర్థం కావట్లేదురా. రియలట్ నాకు ఎడమ కన్నా అదిరిన ప్రతిసారి ఏదో ప్రాబ్లం జరిగిందిరా. కుడి కన్నా అదిరినప్పుడు పార్వతి చెప్పినట్లు ఊహించని టెండర్లు నా సొంతమయ్యాయి. వింటుంటే భయంగా ఉందిరా. ఇప్పుడు నెగటివ్ సిమ్టమ్స్. ఎడమకన్ను కొట్టుకుంటుందిరా. నువ్వన్నట్టు పార్వతి పెళ్లికి ఏమన్నా అవుతుందా? ఏమీ అవ్వద్దు. పార్వతి పెళ్లి ఈ పందిరి సాక్షిగా జరగాలి. జరిపిస్తాను. అమ్మ ఆశీర్వాదంతో జరుగుతున్న ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు జరగవు. జరగకూడదు. Two minutes. I'll be back. ఇట్స్ ఓకే, టేక్ కేర్ రా. ఒక్క నిమిషం. రిలాక్సా పాడా? దీని పెళ్లికయ్యే లెక్క ఖర్చు చూస్తుంటే తల తిరిగిపోతోంది. ఇప్పటిదాకా 22 లక్షల పైగా ఖర్చు పెట్టారు. డబ్బులు తగలెడితే పెద్ద తోళ్ళకి ఆనందం వేస్తుందేమో గాని ఆ పార్వతి జీవితం తగలెడితే గాని సంతోషం వస్తుంది సిన్నత్త. కడుపు రగిలిపోతోంది. చూడు, నా పెళ్లి పెటాకులు చేసి దాని పెళ్లి ఎంత వైభవంగా చేసుకుంటుందో. నాశనం చేసి పాప వినాశనంలో స్నానం చేస్తే అయిపోతుందనుకుంటున్నారేమో. ఇప్పుడు నువ్వు చేయగలిగిందేమీ లేదు. ఆల్రెడీ పార్వతి ఆ శివబాబు గారి చెయ్యి పట్టుకోవడానికి రెడీగా ఉంది. పెళ్లి పీటల మీద ఇంకా కూర్చోలేదు కదా సిన్నత్త. తలుచుకుంటే జీవితాంతం అది చక్రాల కుర్చీలో కూర్చున్నట్టు చెయ్యొచ్చు. అలా చేస్తే అఖిలక్క ₹1 కోటి చెక్కు రాసి పార్వతికి డైవేయేలా చూడమంటుంది. 2 కోట్లు ఆ శివగాడి చేతిలో పెట్టి కాలు కదపనీయకుండా చూసుకోమంటుంది. దాని జీవితం నాశనం చేయాలి. దాన్ని సంపేస్తారు. ఏదో ఒక ఉపాయం చెప్పత్తా. 3 ముళ్ళు వేసుకునే వయసులో ఉన్నావు. చేతికి సంకెళ్లు వేసుకుని మామగారింటికి పోతావా? కామెడీ ఫేస్ నీది. ట్రాజెడీ చేసుకోవద్దు. పెళ్లితోనైనా పార్వతి దరిద్రాన్ని ఇల్లు దాటనివ్వు. పద. లేదత్తా, ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యకుంటే నాకు నిద్ర పట్టదు. ఈ పెళ్లిలో దాని పరువు ప్రాణులు 2 తీయకుంటే నాను సీపురు దీప్తినే కాదు, దెబ్బకు దెబ్బ తీస్తాను. మేగోటి పార్వతికి మెతుకు లేకుండా చేస్తాను. స్మైల్ ఇస్తూ ఉండు. జీవితాంతం నవ్వుతూ ఉంటావు.
పెళ్లి కొడుకు శివబాబు మా కొడుకుతో సమానం అనుకుంటున్నా. సంతోషంగా పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు కాపురం చేయాలి. ఏ అవసరం వచ్చినా అడగడానికి మొహమాట పడొద్దు. అలాగే మేడం. మేడం అనకు, అమ్మా అను శివ. శివ, నా అనేవాళ్ళు వీళ్ళు అని ఘట్టమనేని కుటుంబం వైపు నువ్వు వేలు పెట్టి చూపించొచ్చు. ఆ అవకాశాన్ని నీకు ఇస్తున్నాను శివ. ఆల్ ది బెస్ట్. వెళ్ళు శివ. ఇక్కడ కూర్చోనైనా. ఓం ఆదిన్యా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, నిరుత్తమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, వృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, దోక్ష్యాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అగ్నిం ప్రతిష్టాప్య. ఓం అగ్నిహోత్ర దేవతాభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే. దేవా, దేవా వెయిట్. ఎక్కడికి వెళ్తున్నావు దేవా? నేను నీకోసం వెతుకుతున్నాను. ఎడమకన్ను అతురుతుంది చందు. ఇది కొట్టుకోవడం ఆగితే గాని నా మనసులో ఉండదు. ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఆర్ యు క్రేజీ? ఇవన్నీ నువ్వు నమ్ముతావా దేవా? నేను ఇంగ్లీష్ సామెతల్లో నమ్మను, తెలుగు సామెతల్నే నమ్ముతాను. కీడెంచి మేళెంచాలంటారు కదా. కుడికన్ను అతిరినప్పుడు మంచి జరిగింది, ఇప్పుడు ఎడమకన్ను కొట్టుకుంటుంది. చెడు జరగదన్న గ్యారెంటీ ఏంటి? అలా అనుకొని ఇటెక్కడికి వెళ్తున్నావు దేవా? ఇది ఆగాలంటే వెంటనే మ్యాజిక్ మెడిసిన్ తీసుకోవాలి. వాట్? మ్యాజిక్ మెడిసినా? అదేంటి? హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగో చూసే ఉంటావు. యా చూశాను. ఏవో ఐస్ ఉంటాయి కదా. ఆ కళ్ళని కాసేపు అలా చూస్తే కన్నతనడం ఆగిపోతుంది, మనసులో ఉండే ఆందోళన తగ్గిపోతుంది, గాల్లో తేలినట్టుంటుంది చందు. అదంతా ఈ చంద్రముఖి రాకముందు జరిగింది. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోడానికొచ్చిన ఈ చంద్రముఖి కళ్ళల్లో సూటిగా చూడుదేవా. నిమిషంలో తగ్గకపోతే అప్పుడు అడుగు. అరే ప్లీజ్ బిలీవ్ మీ, లుక్ ఇంటు మై ఐస్.
సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉన్నావు పార్వతి. ఆ కళ నీలో ఉట్టి పడుతోంది. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లాలి. ఎక్కడున్నా మా పార్వతి అనిపించుకునేలా నడుచుకోమ్మా. వెళ్ళు. ఓం కాచాయనాయ విద్మహే కన్యకుమారీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ స్వాహా. ఓం తచ్చం యోరావణీమహే. కూర్చో అమ్మా. గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః. స్వస్తిరమానుషేభ్యః ఊర్ధ్వం గాతువేష్యం తన్నోస్తు దిపతే. సహస్రశీర్షా పురుషः సహస్రాక్షా సహస్రపాదో శభూమిం విశ్వతో వృత్మా అత్యధిష్ఠా దశాంగులం. పురుష ఏవేదకం సర్వం యద్భూతం మిథ్యభవ్యం. కన్ను అదరడం తగ్గిందా దేవా? లేదు చందు, పైగా గుండె కొట్టుకోవడం వేగమైంది. సంథింగ్ ఏదో మిస్ అవుతున్నట్టుంది. చందు, నో డౌట్ నీ కళ్ళు అందంగా ఉన్నాయి, కానీ ఆ లోగో, ఆ కళ్ళలో ఏదో అద్భుతం ఉంది. చెప్పాను కదా, మ్యాజిక్ మెడిసిన్ ఉంది. వెంటనే వెళ్ళి చూడకపోతే పార్వతి పెళ్లి సంబరాన్ని కూడా సరిగ్గా చూడలేము. రా, మూవ్ చందు. అక్షింతలు అందరికి ఇచ్చిరా నాయన. సహస్రశీర్షా పురుషः సహస్రాక్షా సహస్రపాదో శభూమిం విశ్వతో వృత్మా అత్యధిష్ఠా దశాంగులం. పురుష ఏవేదకం సర్వం యద్భూతం మిథ్యభవ్యం. అయం ముహూర్తోస్తు శ్రీ మహాగణాధిపతయే నమః. ఛాయామి, ధ్యానం సమర్పయామి, అవాహయామి, ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారిక స్నానం, ఆభో ఇష్టాపయోపవస్థానం, ఊర్ధ్వే దదాతనాం, మహేరణాయ చతుర్దో యోగమూర్తః, తస్య బాజేతనః ఉచ్చిరమమాతరః, తస్మారంగమావహాక్షయాయ జన్మదా.
చందు చూసావా? థ్యాంక్ యూ ఫ్రెండ్. నాకు తెలుసు నిన్ను చూస్తే తగ్గిపోతుందని. చందు చూసావా? ఇదే మ్యాజిక్ అంటే. అర నిమిషం చూశానో లేదో కన్నెత్తడం పూర్తిగా తగ్గిపోయింది. ఈ కళ్ళలో ఏదో మాయ ఉంది చందు. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్స్ అ లాట్. అంకుల్, ఏమా? ఈ బెలూన్ నాదే. తీసుకో. థ్యాంక్స్ అంకుల్. చందు టైం అవుతుంది. షల్ వి గో? యా షర్లీ. యా ఎస్, దాన్ని కన్ఫర్మ్ చేసేయండి. ఈ రుద్రపాటి చంద్రముఖి కన్నా ఘనాపాటివా నువ్వు? ఆ కళ్ళల్లో ఏముంది? పేపర్ ప్రింటులో మ్యాజిక్ ఉందని దేవా నమ్ముతున్నాడంటే దీని వెనుకున్న లాజిక్ ఏంటో కనుక్కోవాలి. నాకు కాబోయేవాడు నా సొంతం అవ్వాలి, నన్నే ఆరాధించాలి. ఈ బొమ్మ కళ్ళని ఆరాధించడం ఏంటి? నేను దిష్టి పెడితే పతనం, దృష్టి పెడితే జైకేతనం. సువర్ణపుష్ప దక్షిణా సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు.
మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి. జానకమ్మ చెయ్యి పట్టు జాన ఇంక ఎవ్వరంట, రఘురాముడే లక్షణాల లక్ష్మీదేవి నింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే. చల్లరో చల్లరో జాజి పూల చందనాలు, మల్లెపూ బంతుల మంగళాలు. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి. దీప్తి, దీప్తి, హలో, నిన్నే. సినబావా పెళ్లి కాలేదా? ఏంటి కొంపతీసి నీ పెళ్ళైందని కలగన్నావా? వెళ్ళి వెళ్ళి కొబ్బరి కొడుకులు తీసుకురా, అర్జెంట్ అటు వెళ్ళు. దైవమా నీ లీలలు చిత్రం సుమా. ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా. ఇది హాలాహలమో అమృత ఫలమో తేలేదెలా, ఎద కోరిన వరమో తీరిన రుణమో పోల్చేదెలా. ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా. అమ్మ తర్వాత ప్రతిదీ ఆ కళ్ళతో షేర్ చేసుకున్న నేను తనను అతిథిగా చూస్తాను. వావ్, గ్రేట్ సార్. మీకోసమైనా ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేస్తాను. ఈవినింగ్ లోపు ఆ అమ్మాయిని మీ కళ్ళ ముందు పెట్టకపోతే నా పేరు శివ కాదు సార్. ఎప్పుడో జరిగిన నేరం నిప్పులా కాల్చేస్తుంటే నిలువు నా తను రగిలాడే అగ్నిశిఖలా. ఎదలోని జ్వాలతో ఎదిగాడు చంద్రుడై, 10 మంది కళ్ళలో నిలిచాడు దీపమై. అనంత పుణ్యబల పార్వతికే కదా? అయ్యా, వధువు తల్లిదండ్రులు వచ్చి వరుడికి కన్యాదానం చేయండి.
అది నా భార్య సావిత్రి. హనుమంతాళ్ళ ఆవిడ చనిపోయి 10 ఏళ్లయింది. మరి తనొక్కడే కన్యాదానం చేయొచ్చా లేదా అని అడుగుతున్నాడు. చెయ్యొచ్చు. భౌతికంగా సావిత్రి మన కళ్ల ముందు లేకపోవచ్చు, కానీ మానసికంగా హనుమంతు మనసులో ఇప్పటికీ సజీవంగా ఉంది. హనుమంతు గుండెల్లో ఉంది. తిథి ప్రకారం సావిత్రి చనిపోయిండొచ్చు. మది ప్రకారం సావిత్రికి మరణమే లేదు. హనుమంతు, సావిత్రి నీలో సగభాగం. నీ నీడై నీకు తోడుగా ఉంది. నువ్వొక్కడివి కాదు, ఇద్దరు. శివబాబు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యి. నీ బిడ్డ పెళ్లి చేసి నీ అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం నీ జీవిత ఆశయం, ఆశ. అది వదులుకోవద్దు. కన్యాదానం చెయ్యి. అవును హనుమంతు, మంచి మనసుతో చేసేవి అన్ని మంచి జరుగుతాయి. అమ్మ చెప్పినట్టు నీ చేతులతోనే పార్వతికి కన్యాదానం జరగనివ్వు. అమ్మ సుచి, నా బంగారు కొండ, ఈ ఫోటో ఎక్కడదమ్మా? ఈ ఫోటో పార్వతక్కకి ఇయ్యాలంటీ. అవునా? నేనిస్తానులే, ఇటివ్వు. చాలా అందంగా ఉన్నావు. వెళ్ళి ఆడుకోమ్మా, వెళ్ళు, అటెళ్ళు.
సమర్పయామి. శ్రీమహాగణపతయే నమః. అమ్మా పార్వతి, పార్వతి, అమ్మా, అమ్మా పార్వతి, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా పార్వతి, పార్వతి, అమ్మా, ఏమైంది తల్లి? నన్ను క్షమించండి అమ్మగారు. శివబాబు గారిని పెళ్లి చేసుకుని నన్ను మీకు దూరంగా ఉండలేను. మిమ్మల్ని లొగ్గేసిపోతే నా పానాలు ఒక్కేసిపోయినట్టున్నది. నన్ను తట్టుకొని బతకలేనమ్మగారు. పెళ్ళైనా నాను మీ కాడనే ఉంటానమ్మగారు. మిమ్మల్ని లొగ్గేసిపోతే నా పానాలు ఒక్కేసిపోయినట్టున్నది. నన్ను తట్టుకొని బతకలేనమ్మగారు. పెళ్ళైనా నాను మీ కాడనే ఉంటానమ్మగారు. నన్ను మన్నించండి అమ్మగారు, మన్నించండి. ఏందే ఏందే ఇది? శుభవాన్ని పెళ్లి జరుగుతా ఉంటే మొండికేసి మళ్ళా మొదటికి వచ్చినావా? ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి పోతాది గాని పుట్టింటోనే ఉండిపోతాదా ఏంది? ఆ మాట కొద్ది మనకు అసలు ఇల్లే ఆడుందే. అమ్మగారి నీళ్ళలో బతుకుతున్నప్పుడు నువ్వు ఇట్ట మాట్లాడి నన్ను సంపొద్దు పార్వతి, నీకు దండం పెడతాను. హనుమంతు, ఒక్క నిమిషం. మేం చెప్పిన మాట పనివాళ్లు వింటారు. మీ నాన్నని పనోడనుకోలేదు, నిన్ను పని మనిషి అనుకోలేదు. పాతికేళ్లుగా మాకు సేవ చేసిన హనుమంతు బిడ్డగానే ఘట్టమనేని సామ్రాజ్యంలో అడుగు పెట్టనిచ్చాం. అడుగడుగునా తప్పులు చేస్తున్నా 7 అడుగులు వేయాల్సిన ఆడపిల్ల కదా అని దయ చూపి దారి చూపాం. అవునా? అవునా? అవునమ్మగారు. 10 జన్మలెత్తినా ఇలాంటి సంబంధం రాదు అని 10 రోజుల్లోనే నీ పెళ్లి చేయాలని శాసించాం.
ఏ లోటు రాకూడదని ఆదేశించాం. నిశ్చితార్థం మొదలు పెళ్లి వరకు ఘనంగా ఏర్పాట్లు చేశాం. అవునా? అవునమ్మగారు. పెళ్ళయ్యాక 10 రోజులు పని చేస్తానని ప్రాధేయపడ్డాం. పోనీలే పాపం అనుకున్నాను. ఇప్పుడు పెళ్ళవుతుంటే పోలేను అని పరిస్థితిని తారుమారు చేస్తే పాపం పుణ్యం కూడా చూడని పార్వతి. అమ్మగారు, దేవుళ్ళు చూసిన సంబంధం కదా అని తల వంచున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకొని బయటికి పోయి తలెత్తి చూసిన మీరు, అయ్యగారు, పెద్దబాబు గారు ఎవరూ కానరారు. చూడు పార్వతి, ఎవరైనా రుణానుబంధం ఉన్నంత వరకే ఉంటారు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు సంతోషంగా అడుగేయాలే తప్ప ఏడుస్తూ అందర్నీ బాధ పెట్టకూడదమ్మా. పార్వతి, ఒకసారి కళ్ళు తుడుచుకొని మీ నాన్న వంక చూడు. కళ్ళల్లో కన్నీళ్ళున్నప్పుడు అవతల వాళ్ళు కూడా స్పష్టంగా కనపడరు. అలాంటిది వాళ్ళ మనసుల బాధ నీకేం కనిపిస్తుంది పార్వతి? పెళ్లి చేసుకుని శివ వెంట వెళ్ళిపోతావని మాకే కాదు, నీకు స్పష్టంగా తెలుసు. జరగబోయేది ఇదే అని తెలిసాక ఇలా ఎందుకు జరుగుతుందని విచారించడం అమాయకత్వం. అర్థం చేసుకొని అడుగువే. అమ్మగారు, మీ మాటను దాటే ధైర్యం నాకు లేదు. దాటి బతికే ఆశ కూసంత కూడా లేదు. ఈ చేతుల్లో మా అమ్మ పాన విడిచింది. నీ చేతులతోనే ఈ అమ్మగారిని ప్రాణం పోయినా పర్లేదని ఒక మాట అడుగుతున్నానమ్మా. నా మెళ్ళో 3 ముళ్ళు పడిన మీకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి. ఇదే నా శివని కోరికమ్మగారు. తీరుతారా? పానం తీస్తారా? అమ్మా,
ప్రాణమిస్తుంది. అమ్మలని గన్న అమ్మ ప్రాణం తీస్తుంది. అమ్మ కాని ఈ అమ్మగారు నీకు మాట ఇస్తుంది పార్వతి. నిన్ను పెళ్లి చేసుకుని నీలో సగభాగం అవుతున్న శివబాబుకి అభ్యంతరం లేకపోతే నువ్వు ఘట్టమనేని వారింట్లో పని చెయ్యొచ్చు. అయ్యా అయ్యా శివయ్య బాబు, నా బిడ్డ అమాయకురాలు పిచ్చితో తెలియట్లా. దేవుళ్ళ నిరకాటంలో పెట్టి ఇది ఏం సాధిస్తుందో మరి. బాధపడకండి మావయ్య, మీకే కాదు నాకు వీళ్ళందరూ దేవుళ్లే. పార్వతితో పాటు నేను ఈ జన్మాంతో సేవ చేసుకున్నా వీళ్ళ రుణం తీర్చుకోలేం. అమ్మయ్యా, ఇప్పుడు టెన్షన్ తీరి రిలీఫ్ అయినట్టుంది. శివ ఒప్పుకోడేమోనని కంగారు పడ్డాను. థ్యాంక్ యూ. పార్వతి, ఇప్పుడు సంతోషమేగా? నవ్వు మరి. ఇప్పటిదాకా ఏడ్చి సడన్ గా నవ్వమంటే కష్టం. కానీ ఇష్టమైంది దక్కనప్పుడు ఎంత బాధగా ఉన్నా మొహంలో చిరునవ్వు కనిపించాలి పార్వతి. వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చో. అట్టగ్గే అమ్మగారు. ముహూర్తం టైం అయిపోతుంటే ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా పార్వతి? త్వరగా రా. వెళ్ళు పార్వతి. అమ్మా ప్లీజ్ సిట్. అయ్యా పెళ్లి బట్టలు అబ్బాయికి ఇవ్వండి. అమ్మా ఆ పట్టు పట్టు బాబు, మామగారిచ్చిన మధుబరకాలు మార్చుకొని త్వరగా రా నాయనా. పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనే సమర్పయామి, ఔపచారిక స్నానం, అభోయిష్టామయోపస్థానమోక్షే 2 నిమిషాల్లో వచ్చేయాలి. వచ్చేలా ఉంది. త్వరగా రా. తస్య బాజేతనః ఉస్తిరవమాతరః అస్మానకమావః చక్షయామి ఆమోదనదాతనః సుఖోదకస్నాన సమర్పయామి, స్నానాంతే వస్త్రైజ్ఞ సమర్పయామి, ఆభోజనాన్న సమర్పయామి, శ్రీగంధాన్ ధారయామి, చస్కారధూపం ఆగ్రాపయామి. తదనైవేద్యం వస్వోపరామృతవిద్రవరేణ్యం వస్వో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అవసరాతే ఖడ్గం సమర్పయామి. ఓం ప్రణాయ స్వాహా, ప్రణాయ స్వాహా, ప్రణాయ స్వాహా, సమానాయ స్వాహా. మధ్య మధ్య ఉదకమానే సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనే సమర్పయామి. అమ్మా ముహూర్తం మించిపోతుంది, వెళ్ళి అబ్బాయిని త్వరగా తీసుకురండి. మేకప్ పౌడర్ వేసుకుంటూ కూర్చున్నాడేమో ఈ మహానుభావుడు. ఎంతకి రాడే? పెద్దబాబు, ఒకసారి ఫోన్ చేసి ఇవ్వకి.
ఫోన్ ఆఫ్ ఉందమ్మా. మహి, మామ్, ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా వెళ్ళి శివన్ తీసుకురా. అలాగే మా. పంతులు గారు, ఈ లోపు మీరు కానివ్వండి. సువర్ణ పుష్ప దక్షిణ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతా సమర్పయామి. నమస్కరోమి. శివ శివ, నేను అటు వెళ్ళి చూసొస్తాను. శివ, అంటే నాగవల్లి తలేర్తం ముక్త తోరణా సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. మహి, మామ్, బ్రో, శివ కనిపించట్లేదు. మహి, శివ కనిపించకపోవడం ఏంటి? నువ్వు అంతా చూసావా? చిన్నబాబు, నువ్వు సరిగ్గా చూసావా? మహి, అంతా చూశాను మా, రూమ్ లో కూడా లేడు. గౌరీ, పెదబాబు, శివ ఎక్కడున్నాడో వెతికి తీసుకురండి. పెదబాబు, మళ్ళీ ఒకసారి చూడండి. త్వరగా త్వరగా. శివ, 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 శివ. శివ, 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 శివ. పెద్దబాబు గారు, పెదబాబు, ఏమైంది మహి? ఏమైంది మహి? మామ్, శివ నిజంగానే కనిపించట్లేదు. ఏటి చిన్నబాబు, ఏటి మీరనేది? శివ శివ ఎక్కడికో వెళ్ళిపోయాడు హనుమంతు. చిన్నబాబు, అయ్యో భగవంతుడా!
మళ్ళా మోసం చేసినావా నువ్వు? నా కూతురికి అన్యాయం చేయాలని పెళ్ళి ఆపేసినావు కదా. అమ్మా పార్వతి, కొట్టమ్మా, కొట్టు కొట్టు, చెప్పులు కొట్టమ్మా, కొట్టు. అమ్మా కొట్టి చంపేయమ్మా మీ నాన్ననే. ఆడపిల్ల పెళ్లి కూడా చేయలేని ఈ దౌర్భాగ్యం తండ్రి నుండి ప్రయోజనం లేదమ్మా. చంపేయమ్మా, హనుమంతు నీ బతుకు నాశనం చేసి నేను సొంతం బతకలేను. నేను చచ్చిపోతాను. హనుమంతు హనుమంతు అమ్మా, నేను చచ్చిపోతాను. హనుమంతు హనుమంతు మాట విన్నానా? హనుమంతు ఎవరు నా కాడికి రావద్దు. అమ్మా మీకు దండ పెడతా. నా కాడికి ఊరు రావద్దు. బతకను, చచ్చిపోతాను.